ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడువుకు ముందే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ కు ఆయన ఓ లేఖ అందజేశారు. కడియం లేఖపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఈ నెల 23 లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన నోటీసులు ఇచ్చారు. దాంతో ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కడియం శ్రీహరి కలిసి విచారణకు మరింత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడువుకు ముందే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ కు ఆయన ఓ లేఖ అందజేశారు. కడియం లేఖపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఈ నెల 23 లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన నోటీసులు ఇచ్చారు. దాంతో ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కడియం శ్రీహరి కలిసి విచారణకు మరింత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రోజు ఒక సంచలన విషయాలు పెట్టుకుంటారు. అంటే ఒకవైపు భయాందో మరి పైన స్పీకర్ చర్యలు తీసుకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. దీంతో పై రాజకీయాల్లో 6 నెలల పాటు ఇటు వాళ్ళు పోటీ చేయడానికి కూడా అనర్హులు అవుతారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫార్మాట్ కానీ మొత్తంగా కూడా ఈ పద్ధతి ఏదో ఉంటుందో మొత్తంగా కూడా ఈ ఫార్మాట్ లో వాళ్ళు ఆ స్పీకర్ ను కన్సల్ట్ చేసి తమకు పైన చెప్పాల్సినవన్నీ కూడా ఓవరాల్ గా కానీ రిటర్న్ గా కానీ చెప్తున్నారు. అయితే అనర్హత పిటిషన్ కాకుండా తాము చెప్పేదానికి తామే స్వచ్ఛందంగా పార్టీ అంటే ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ రాజీనామా చేయలేదు, కానీ ముఖ్యమంత్రితో పనిచేస్తున్నాం నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ రాజకీయంగా అంటే నియోజకవర్గాల వైపు చూసుకున్నట్లయితే ఈసారి గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ ఇప్పుడు కనుక అనర్హత పిటిషన్ అనుసరపడితే మాత్రం ఖచ్చితంగా పోటీ చేసిన అనర్హులు అలాగే ఇక ఒక బలమైన ముద్ర పడుతుంది నియోజకవర్గంలోనూ ప్రజల్లో కానీ. అలా కాకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల్లో అంటే ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ఇటు దానం కడియం అయితే ఇద్దరు నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. తగ్గట్టుగా లేఖ కూడా స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ అసెంబ్లీ అంటే మొత్తం ఈ పార్టీ ఫిరాయింపులు కావచ్చు, ఈ రాజకీయ విధానం ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లాలంటగా వాళ్ళైతే ఇద్దరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకు స్పీకర్ ను కలిసి తాను ఏం చెప్పదలుచుకున్నారో లేఖను ఇచ్చాడు. ఆ లేఖలో గడువు కూడా కోరినట్టు తెలుస్తుంది. మరి ఆ గడువు ప్రకారం తాను ఇంకా అలాగే అంటే పార్టీ కోసం నేను ఉన్నాను, బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తే ప్రయత్నం చేస్తాడా లేక స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాడా? మరి 4 వారాలు తను అడిగిన గడువు స్పీకర్ ఇవ్వబోతున్నాడా? ఎందుకంటే స్పీకర్ కూడా 4 వారాల గడువే మాత్రమే ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యం. ఈ 2 నేపథ్యంలో మరి ఎలా ముందుకెళ్తుంది కేసు అనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి అయితే ఈ ఇరువురు కూడా పార్టీ అదే రాజీనామా చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రాజీనామా చేసిన తర్వాత వీరిద్దరు కూడా మళ్ళీ పోటీ చేయాలని అంటే మళ్ళీ ఒకసారి ఉప ఎన్నికలు వస్తుందని పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హత పిటిషన్ అనర్హత ఇరువురు పైన పడకూడదు అనే భావనతో ఉన్నదైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.